అయ్యో 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 ఓసే నీ పాదు మీద నా పందిరి ఏంటలా రెచ్చిపోతున్నావేంటే? మా నాన్న రోగం కుదిర్చేసావుగా, ఇక మన పెళ్ళైపోతే మన జీవితమే మళ్ళీ పందిరైపోద్ది. నేను తీగ, నువ్వు పందిరి, నేను ఇండా పాకి నిన్ను అల్లుకుపోతాను. ఉండు తర్వాత బాగుంది కానీ అదిగో వస్తున్నాడు, వాడికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. ఒరే సూరిపండు, మా జ్యోతిమాలిని గురించి నేను తిరగని ఊరు లేదు, తిరగని ఈది లేదు, ఎతకని చెరువు లేదు, ఎతకని బావి లేదురా. నీ కాని కనిపించిందా? ఎట్టా కనపడుద్దండి. కట్నం లేదన్న కోపంతో నా మేడగోళ్ళని గొంతు పిలిచి చంపేసి మాయం చేశావు కదా. ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇస్తా, నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా, నీ పాడి మీద పందిరేస్తా. నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా? అబద్ధం. అబద్ధం కాదండి, ఊరంతా కుక్కరకోని కోడెక్కొస్తుంది. నేను పోలీస్ సూరిపండు చెప్పేదనరా, అట్ట కూర్చో చెప్తా. కూర్చోరా, కూర్చో. కానీ ఇక్కడ పెట్టానా? ఒరే ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతావంట్రా? ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఇంట. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి? నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడిగింజంత బెల్లం పెడతా, 12 పంచదార పలుకులు పెడతా, కాకుల దగ్గర ఏరుకొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా. చెప్పు తీసుకొని కొడతా. చేతి దరిద్రుడా, నీలాంటి శనిదానాలు పుచ్చుకునేవాడు మరి సచ్చినా మనం. నేను జైలు పాలైపోతే నా బిడ్డ బతికేమైపోద్దురా? నువ్వేం మాట్లాడబెట్టే? సూరిపడ్డు, మా నాన్న ఏమైనా చేసి తెలుసుకుంటే నన్ను చంపి నా శవం మెనించినాడు చెడు. ఓసని అమ్మ గడుపు మాడ, ఈ సెంటిమెంట్ పందిరేంటి? అవునన్నా, నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెళ్ళ తాళి కట్టి దాన్ని ఏలుకోరా నాన్న. నాన్న నువ్వు అన్ని మర్చిపో, నేను వెళ్ళి పళ్ళు తెస్తాను, ఆయన కాళ్ళు కడిగి. కూతుర్ని అడ్డం పెట్టుకుని బతికిపోయావు. సిట్ డౌన్, కూర్చో.